హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి అన్న. ఆ రోజు మన ఎన్టీఆర్ని ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు, దాంతోపాటు మన నారా భువనేశ్వర్ గారు ట్వీట్ చేశారు కదా. అవును, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ ఎలా ఉంది మీకు ఎంకరేజ్మెంట్? అసలు ఎంతో భావోద్వేగానికి లోనేనండి. అందరూ సపోర్ట్, మొత్తం కుటుంబంలోని అందరూ తను అప్రిషియేట్ చేసిన విధానం, మొత్తం కుటుంబంలోని అందరూ సపోర్ట్ చేసిన విధానంతో చాలామందికి సమాధానం, అంటే చాలామందికి సమాధానం అంటే అంతకుముందు ఆ రోజున మనం ఇదే ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఇలాగూ వాళ్ళు మరి వాళ్ళు ఇలాగూ అందరూ ట్వీట్ పెట్టరా అని కొన్ని ప్రశ్నలు మన వాళ్ళే మన పాత్రికేయ మిత్రులు సంధించినప్పుడు ఆ సమాధానం ప్యారలల్గా నెక్స్ట్ డే 2-3 డేస్లో దొరకడంతో నాకు అంటే నేను పెట్టకపోవటం అనేది భావోద్వేగానికి సమాధానం కాదు. లోపల ఇప్పుడు నేనున్నానండి, నేను రామారావు గారికి ప్రకటన ఇచ్చాను. ప్రకటన ఇవ్వని వాళ్ళందరూ కూడా రామారావు గారి మీద ప్రేమ లేనట్టు కాదు, అది ఆ రోజు చెప్పాను సమాధానం. సో వాళ్ళందరూ ఇవ్వటం వలన నేను ఎక్కువ ఆనందం ఆటోమేటిక్గా, ఎందుకంటే అది ఒక సమాధానం లాగా ఉంటుంది. నేను ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నగారు అడిగారు చూడండి, మూర్తి అన్న అడిగారు కదా, వాటికి సమాధానం చెప్పకుండా అది సమాధానం చెప్పినట్టు అయ్యింది, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ని ఏమని పిలవాలి? మరి ఈయన ఎన్టీఆర్ అంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అని పిలవలేని పరిస్థితి కాదండి, అది కాదండి. నేను ఎవరిని కూడా జూనియర్ అని సీనియర్ అని నేను పిలవనండి. బయట ఒక మాటనండి, ఫ్యాన్స్ మొత్తం కూడా ఒక మాటనండి, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉంటాయి. ఆ పేరు మీదే మేము సినిమాలో టైటిల్ కార్డులు వేస్తాం. ఫ్యాన్స్ పిలుస్తారా, మీడియా పిలుస్తుందా, సినిమా అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అతని ఆదరణలోంచి అతనికి పేరు వస్తుంది. ఒకళ్ళు తారక్ అనొచ్చు, ఒకళ్ళు రామ్ అనొచ్చు, ఒకళ్ళు రావు అనొచ్చు. నన్ను నా ఫ్రెండ్లు కలిసి సత్యం అని పిలుస్తారు, ఒకళ్ళు వెంకట అని పిలుస్తారు, అమెరికాలో ఫ్రెండ్స్ అందరూ. కొంతమంది వైవిఎస్ అని పిలుస్తారు, కొంతమంది చౌదరి అని పిలుస్తారు. సో దాన్ని మనం చేయలేం. నా పేరు వైవిఎస్ చౌదరి, యలమంచి వెంకటసత్యనారాయణ చౌదరి. ఓకే. సో అది మనం చెప్పలేం. నా పేరు వేసుకుంటే నేను నా పేరు వేసుకుంటాను. నన్ను అది మొదటి సినిమానే కదా, రిలీజే బయటికి వెళ్ళాలి కదా, నేను ఎవరిని డిసైడ్ చేయటానికి అతని పేరుని. ఎన్టీఆర్కి మరి అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, అట్లా నేను పెట్టకూడదు అంటున్నాను. ఇప్పుడు మన తారక్ పరిచయం అయినప్పుడు కూడా అతని పేరు, అతనికి ఏమైతే పెట్టారో ఆ పేరు వేసుకున్నారు, అంతేగాని అది తర్వాత అప్పుడు ఇండస్ట్రీలో ఆయన ఏమని పిలుస్తున్నారు, ఆయన ఏమని ట్విట్టర్ నేమ్ పెట్టుకున్నారు, అవన్నీ ఏంటంటే తర్వాత జరిగే పరిణామాలు. నేను అలా చేయలే, ఆ ప్రశ్న ముందు అడగరు కదా అంటున్నాను. ఇంకో క్వశ్చన్ సార్, చెప్పండి. మీరు ఆ రోజు ఎన్టీఆర్ ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఆ పోస్టర్ చూస్తుంటే 6 feet అబోవ్ ఉన్న కటౌట్స్, సో ఒక టీజర్ ఒక ట్రైలర్కి వచ్చిన బజ్ లాగా వచ్చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మీకు ఏమైనా టెన్షన్ ఉందా? అంత బజ్ రావటం ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక టెన్షన్ లేదు. నేను డెఫినెట్గా అతను బ్రహ్మాండంగా ఉంటాడు అనుకునే నేను మొదట చూసినప్పుడే అతను బ్రహ్మాండంగా ఉంటాడు, మంచి స్టార్ అవుతాడు అనుకునే దిగాను. సార్ చౌదరి గారు, ముందు తెలుగులో వీణారావు అని తెలుగు అమ్మాయిని పరిచయం చేసామన్నా. ఓకే. ఇప్పుడు పదంలో దర్శనము, రూప లావణ్యాలని తెలుగు పదాలు ఈ మధ్య చాలా కాలం అయింది. తెలుగు నటిని కూడా తీసుకున్నారు. అయితే ఈవిడ ఎన్టీఆర్ మునిమనవడుతో చేస్తున్నప్పుడు ఈమె కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈమె పెట్టడానికి ఏంటి దాని పర్పస్? ఫ్యామిలీ సంబంధించిన కుటుంబ వాతావరణం ఏమి, సినిమా ఫీల్డ్కి సంబంధించిన కుటుంబ వాతావరణం ఆవిడకి ఏమి లేదండి, సంబంధమే లేదు. ఓకే, అంతే. అదే దీన్ని పెట్టంగానే ఏదో అనిపించింది. లేదు, ఆవిడంటే ఇష్టం, అంతవరకే. ఆవిడంటే స్ఫూర్తి, ఇష్టం కాదు, నటన ప్రకారంగా ఆవిడ అంటే స్ఫూర్తి. కాబట్టి ఆవిడకి ఇష్టమైనని కనుక్కుని, నాకు ఇష్టమైనది కాదు, ఆవిడకి ఇష్టమైనదని కనుక్కుని ఆవిడ ప్రమాణం చేస్తాను కాబట్టి ఆవిడ మీద ప్రమాణం చేయించాను. ఓకే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సినిమా మీకు ఇలియానా అని చూపించారు, దేవదాస్ సినిమా. ఇలియానా దేవదాసులో యువతను గిలికింతలు పెట్టింది. ఈమెను కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ వేసినప్పుడు మోడర్న్ డ్రెస్ చూపించారు. ఈమె కూడా ఆ టైప్ ఏమన్నా ఉంటుంది కథలో? ఉద్దేశం ఏంటంటే ఒక అమ్మాయి, అందులో మన తెలుగు అమ్మాయిని 5 అడుగుల 7 అంగుళాలు ఉంటుంది ఆవిడ హైట్ చక్కగా. సరే, ఒక అమ్మాయి అటు పాశ్చాత్యపు దుస్తుల్లోనూ మన సంప్రదాయ దుస్తుల్లో రెండిట్లోనూ ఆవిడ బాగుంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం అండి. అంటే ఓన్లీ ట్రెడిషనల్గా బాగుంటుంది అంటే కొన్నిటికి కేటగరైజ్ అయిపోద్ది, కొన్ని సినిమాలకే పనికి వస్తుందని. అలా కాదు, రెండిటికి పనికి వస్తుంది అనుకుంటేనే ఎక్కువ
కెరీర్ గ్రోత్ ఉంటుంది, నేను మల్టిపుల్ ఆప్షన్ సినిమాలకు ఉంటాయని ఉద్దేశంతో చూపించడం అనేది ఒక డెమో లాగా చేద్దాం అనేదే షోరీల ఉద్దేశం. ఓకే. అప్పుడు దేవదాసుని తెలుగు టైటిల్, దీనికి కూడా తెలుగు టైటిల్ ఏమైనా వెరైటీకి పెడతారా? టైటిల్ అనేది నేను మీకు అన్వైల్ చేస్తాను. అది వేరే ఒక మంచి ఒక బిల్డప్తో మంచి టైటిల్ పెడుతున్నాను, అది నేను చెప్తాను మీకు. చౌదరి గారు, వినాయకరావు గారు, చౌదరి గారు అమ్మాయి అన్న బాగుంది, అన్న బాగుంది. అయితే బాగుందా బ్రహ్మాండంగా ఉందా చెప్పండి అన్న. బ్రహ్మాండంగా ఉంది, అది చెప్పండి అన్న ముందు. అదే తెలుగు సినిమా, తెలుగు భాష, తెలుగు వాతావరణం అంటున్నారు కదా మీరు సినిమా. సో మిగతా నటీనటులు కూడా తెలుగు వాళ్ళు ఉండే అవకాశం ఉందా? అది అంటే కథలో అవసరం, క్యారెక్టర్ డిమాండ్ ప్రకారం, అంటే భాషకి కన్ఫర్మ్ అవుదాని, భాష భావోద్వేగం చూపిద్దామని అది అలాంటివి లేదండి. కళకి భాషా భేదం లేదు, మనం ఎక్కడి నుంచి ఎవరైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే నా జర్నీలో నాకు అలా అనిపించింది. మనం చాలామంది ఇంతకుముందు మన పూర్వ దర్శకులు కూడా చాలామంది, జయప్రద గారిని, జయసుధ గారిని, ఎంత అందమైన వాళ్ళు అండి వాళ్ళందరూ, శ్రీదేవి గారు, వీళ్ళందరినీ తీసుకొచ్చారు కదా. మనం కూడా మన జర్నీలో ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంతో చేశాను. అందువల్ల మన తెలుగు అమ్మాయి మనం పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంలో వచ్చినప్పుడు నాకు కళ్ళ పడింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలామందిని, తెలుగు వాళ్ళని తీసుకుంటానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను.